హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జైపూర్ పింక్ సిటీలో చూడవలసిన కొన్ని ప్రదేశాల గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. జైపూర్ రాజస్థాన్ యొక్క రాజధాని. భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన మరియు చారిత్రక నగరాల్లో ఇది ఒకటి. దీన్ని పింక్ సిటీ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న పాత నగరంలోని భవనాలు గులాబీ రంగు రాతితో నిర్మించబడ్డాయి. ఇది గొప్ప సంస్కృతి, అద్భుతమైన నిర్మాణ శైలి మరియు రాజ వైభవానికి ప్రసిద్ధి చెందిందిగా చెప్తారు. దీని యొక్క స్థాపన, ఈ నగరాన్ని 1727లో మహారాజా సవాయ్ జైసింగ్ II స్థాపించారు. ఎందుకు పింక్ సిటీ? 1876లో వేల్ఫ్ యువరాజు ఆల్బర్ట్ ఎడ్వర్డ్ రాక సందర్భంగా నగరం అంతటా ఆతిథ్యం మరియు స్వాగత చిహ్నంగా భవనాలకు గులాబీ రంగు వేయించబడినది. అప్పటి నుంచి ఈ నగరానికి ఈ పేరు స్థిరపడింది. జైపూర్, ఢిల్లీ మరియు ఆగ్రాలతో కలిసి గోల్డెన్ ట్రయాంగిల్ పర్యాటక సర్క్యూట్లో ఒక భాగంగా ఉంది. ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాలు అంబర్ ఫోర్ట్. జైపూర్ నుంచి సుమారుగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఉన్న ఈ కోట మొఘల్ మరియు రాజ్పుత్ నిర్మాణ శైలి కలయిక. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. కోట ముందున్న మావ్టా సరస్సు దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తారు. దీన్ని రాజా మాన్సింగ్ ఈ ఫోర్ట్ని నిర్మించడం ప్రారంభించారు. ఇక్కడ ఏనుగుల సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది. హవామహల్, గాలి కోట అనే పిలబడి ఈ 5 అంతస్తుల భవనం కిరీటం ఆకారంలో ఉంటుందని చెప్తారు. మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ దీన్ని 1799లో నిర్మించారు. దీనికి 953 చిన్న కిటికీలు ఉంటాయని, వీటి నుండి రాజకుటుంబంలోని స్త్రీలు బయట ప్రపంచాన్ని చూడడానికి వీలుగా దీన్ని నిర్మించారని చెప్తూ ఉంటారు. సిటీ ప్యాలెస్, ఇది జైపూర్ నగర స్థాపకులైన మహారాజా సవాయ్ జైసింగ్ II చేత నిర్మించబడింది. ఈ ప్యాలెస్ రాజపుత్ మొఘలాయ్ శైలిలో ఉంటుంది. ఇందులో ముబారక్ మహల్ మరియు మహారాణి ప్యాలెస్ వంటి విభాగాలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం మ్యూజియంగా ఉన్నాయి. జంతర్ మంతర్, ఇది కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. మహారాజా సవాయ్ జైసింగ్ II నిర్మించిన 5 ఖగోళ అబ్జర్వేటరీల్లో ఇది అతిపెద్దది. ఇందులో కాలం, గ్రహాల కదలికలు మరియు ఖగోళ వస్తువులను కొలవడానికి ఉపయోగించే 16 జ్యామితీయ పరికరాలు ఉన్నాయని చెప్తారు. జల్ మహల్, మాన్సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ఈ అందమైన ప్యాలెస్ నీటిపై తేలుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కూడా రాజ్పుత్ నిర్మాణ శైలికి నిదర్శనంగా చెప్తారు. మరి ఈ అద్భుతమైన ప్రదేశాల గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? మా వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.